నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీతో పాటు అనేక మంది బ్లెస్ అవ్వాలనే దేవుడి గ్రేస్ ఇచ్చాడు. కాబట్టి అందరు కూడా ఎవరైతే చూస్తున్నారో, లైవ్ చూస్తున్నారో వాళ్ళు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నది దేవుని వాక్యం నేర్చుకోవడానికి. కాబట్టి మనతో పాటు చాలామంది బ్లెస్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు దేవుడు ఎవరి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడో తెలియదు. కాబట్టి దయచేసి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈరోజు దేవుడు ఖచ్చితంగా, దేవుని గురించి మీరు కొత్త స్థాయిలో నేర్చుకుంటారు. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే చూడండి, జ్ఞానం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ప్రత్యక్షత ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం కలిగిన వారు వర్ధిల్తారని సామెతల గ్రంథంలో చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఇక్కడ కూడుకున్నాం. కాబట్టి మీతో పాటు అనేకులు బ్లెస్ అవ్వాలి, దేవుని రాజ్యం కట్టబడాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే షేర్ చేస్తారు. హల్లెలూయా. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లో ప్రతి కామెంట్కి ప్రేయర్ చేయబడుతుంది. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించు
వెలిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దామండి. ఎందుకంటే లైవే యాక్చువల్గా దైవజనులు అభిజా గారు ఇక్కడ లేరు కాబట్టి కొంచెం బిజీలో ఉన్నానని చెప్పారు. అందుకనే దేవుడు ఈ టైం అపాయింట్మెంట్ చేశాడు కాబట్టి అందరు కూడా దయచేసి వాయిస్ క్లియర్గా ఉంటే వాయిస్ క్లియర్గా ఉందని చెప్పండి. మీకు వాయిస్ ఒకవేళ ఇబ్బందిగా ఉందే, లోలో ఉంటే, వాయిస్ క్లియర్గా ఉంటే క్లియర్గా ఉందని కామెంట్ చేయండి. హల్లెలూయా. దయచేసి ఎవరైతే వింటున్నారో మీకు వాయిస్ క్లియర్గా ఉంటే కామెంట్ చేయండి. అయితే ఈరోజు నేర్చుకునే వాక్యం ఏంటంటే చిన్నదే కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం బైబిల్లో ఎందుకంటే యేసుక్రీస్తు ఏమంటారంటే జీవ ఆహారం నేనే, జీవము ఆహారము. ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని మనం ఎందుకు తినాలి? చాలామంది చూడండి, శరీరాన్ని అందరూ తింటారు, కానీ అసలుకి ఆ శరీరంలో ఏమున్నది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆనాడు అపోస్తులు యేసుక్రీస్తు ప్రభువారే రొట్టె విరిచి తిన్నారు. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లైవ్లో వింటున్నారో జాగ్రత్తగా వినాలి. ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయననే రొట్టె విరిచి తిన్నారు. యాక్చువల్గా ఈ రొట్టె విరిచి తినే పద్ధతి ఎప్పటి నుంచి వచ్చిందంటే అబ్రహాం దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళు ప్రతిరోజు ఏం చేసేవాళ్ళంటే, భోజనం తినే ముందు అందరూ కలిసి ప్రేయర్ చేసుకొని రొట్టె విరిచి తినేవాళ్ళు. ఆ పద్ధతి ఇక్కడ దాకా వచ్చింది. అయితే మనం చేసేదేంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో యేసయ్య శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని మనం ఎందుకు తాగాలా? అసలుకి ఏముంది? చాలామంది ఏంటంటే జస్ట్ చర్చికి వెళ్ళంగానే తాగుతారు. తాగిన వెంటనే వాళ్ళకి జస్ట్ ఏదో యేసయ్య శరీరం, యేసయ్య రక్తం, కానీ దాని విలువ తెలియదు. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, యేసయ్య రక్తంలో ఉన్న విలువ, యేసయ్య శరీరంలో ఉన్న విలువ ఏంటి అసలుకి. ఎందుకంటే బైబిల్లో చాలాసార్లు చెప్పబడుతుంది. చూడండి, యేసయ్య రక్తం తీసుకున్నప్పుడు వాక్యం ఏం చెప్పబడిందంటే, యేసయ్య యొక్క రక్తము మనశ్శాక్షిని శుద్ధి చేస్తుందంట. అంటే యేసయ్య రక్తము నీళ్లు, అంటే ద్రవం అన్నమాట. పదార్థం వేరు, ద్రవం వేరు. ద్రవం అంటే ఏంటి? యేసయ్య రక్తం. పదార్థం అంటే ఏంటి? యేసయ్య శరీరం. అంటే నేను చాలాసార్లు ఆలోచించాను, ప్రభువా నీ శరీరం తిని నీ రక్తం తాగాలి కదా, ఏంటి అసలుకి? ఎందుకంటే బైబిల్లో యోహాను సువార్తలో వాళ్ళు యేసయ్య చేసే అద్భుతాలని బట్టి వెంబడిస్తారనమాట. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఇప్పుడు మనం యోహాను 6వ అధ్యాయం చదువుకుందాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. యేసయ్య శరీరాన్ని నువ్వు ఎందుకు తాగుతున్నావు, యేసయ్య శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని ఎందుకు తాగుతున్నావు, దాని లోపల ఏముందనేది నీకు ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, ఎన్ని రోజులైతే నీ చేతిలో మొబైల్ ఉండి దానికి నెట్ లేక సిమ్ లేకపోతే కష్టం. తర్వాత సిమ్ ఉన్నప్పటికీ కూడా ఆ మొబైల్ ఎలా వాడాలో అనేది నీకు తెలియకపోతే ఉండి కూడా ప్రయోజనం లేదు. అలాగే ఈ రోజుల్లో చాలా మట్టుకు, ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. నేనేం చెప్తున్నానంటే, యేసయ్య శరీరంలో ఏముంది, అసలుకి అది తిన్నప్పుడు ఏం జరుగుతుంది, అసలుకి దాంట్లో ఏముంది? యేసయ్య రక్తం, ఎందుకంటే లోక పాపాలని క్షమించిన రక్తము. ఆ రక్తం లోపల నీ గురించి, నా గురించి దేవుడు ఏం పెట్టాడు? దయచేసి ఎవరైతే లైవ్ వింటున్నారో షేర్ చేయండి. ఎందుకంటే మీతో పాటు పక్కనోళ్ళు బ్లెస్ అవ్వాలి. ఎందుకంటే ఎవరికైతే, ఇప్పుడు దేవుని రాజ్యం మనదే కాదు, మనతో ఉన్న సహోదరులది కూడా. కాబట్టి ఈ యొక్క వాక్యంలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి బ్లెస్ అవ్వాలి. ఎందుకో చూడండి, కంప్యూటర్ వాడాలి అంటే కంప్యూటర్ గురించి నీకు జ్ఞానం తెలిసి ఉండాలి. అప్పుడే కంప్యూటర్ను నువ్వు చక్కగా వాడి 10 మందికి సహాయం చేయగలవు. అవునా? నీ దగ్గర ₹1,00,000 కంప్యూటర్ ఉండి కూడా నీకే తెలియదు దాంట్లో ఏముంది, మెయిల్ ఎలా చేయాలి, లేకపోతే బిజినెస్ ఎలా చేయాలి, లేకపోతే ఎలా వాడాలి, ఎలా ప్రతిదానికి కంప్యూటర్ వాడుకోవాలి, అది నీకే తెలియకపోతే నువ్వెలా ఇతరులకు బ్లెస్సింగ్గా ఉంటావు? రేపు నిన్నే ఎవరైనా కమ్యూనియన్ గురించి ప్రేయర్ చేయమంటారు, నువ్వేమని చేస్తావు? ఎందుకంటే కమ్యూనియన్ తీసుకునేటప్పుడు దాని లోపల, ఎందుకంటే చూడండి, మనం తీసుకునేది విజిబుల్గా కనిపించే కమ్యూనియన్ కాదు. బైబిల్లో చెప్పబడింది ఇన్విజిబుల్ కమ్యూనియన్, అంటే అదృశ్యం. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో, మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయారు, కానీ నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవం కలవాడు అని ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది కమ్యూనియన్ అంటే జస్ట్ ఇలా తీసుకోవడం అని కాదు. కమ్యూనియన్ అంటే ఏంటి, దాని ద్వారా మనకి ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు నేర్చుకోవాలి. ఎందుకంటే చూడండి, ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ లోపల దేవుని వాక్యం సమృద్ధిగా పనిచేస్తుంది. చూడండి, ఎప్పుడైనా కమ్యూనియన్ గురించి నీకెంత లోతుగా తెలుసో అంత లోతుగా నీ లోపల విశ్వాసము అనేది ఉంటుంది, అంత లోతుగా నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావు. కాబట్టి కమ్యూనియన్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే మనం ఇప్పుడు ఎక్కడ అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, బైబిల్ అనేది ఎంత తెలుసుకున్న లోతైన బావి లాంటిది. ఎంత తవ్వుతూ ఉంటే అన్ని మర్మాలు బయటికి వస్తూనే ఉంటాయి.
మనం చాలామంది కమ్యూనియన్ తీసుకునేటప్పుడు ఒకటే ప్రేయర్ చేస్తారు, ప్రభా నా పాపాలని క్షమించు, ఇక నేను ఇంకా పాపం చేయకుండా నాకు సాయం చేయని చెప్పి. అందుగురించే పాపాలు చేయకుండా ఉండటానికే నీ గురించి చేసే రక్తం చనిపోయాడా? కాదు. ఆ రక్తం ఎందుకు కార్చాడు? ఆ రక్తం లోపల ఏముంది? ఎందుకు ఆయన శరీరం నలగొట్టబడింది? ఆ శరీరం లోపల ఏముంది? ఆ శరీరము ఏ శరీరం? విజిబుల్ శరీరమా, ఇన్విజిబుల్ శరీరమా? ఇప్పుడు చూడండి, యేసేనే రొట్టె తిని ద్రాక్షరసం తాగమన్నాడు, కొత్త నిబంధన రక్తం అన్నాడు, తర్వాత కొత్త నిబంధన శరీరం అన్నాడు. కానీ ఫిజికల్గా యేసే శరీరాన్ని ఎవరైనా తిన్నారా? లేదు. పోనీ ఫిజికల్గా యేసే రక్తాన్ని ఎవరైనా తాగారా? లేదు. కానీ మనం ప్రతిసారి యేసయ్యా ఇది నీ రక్తము, యేసయ్యా ఇది నీ శరీరం అని తీసుకుంటాం. చాలామందికి తెలియదు. ఒక్కసారి ఊహించండి, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలు జీవించారు. జీవించిన తర్వాత ఆయన శరీరాన్ని ఎవరు తినలేదు. ఆయన శరీరం నలగొట్టబడింది, అది కరెక్ట్. ఆయన శరీరము సిలువేయబడింది, అది కరెక్ట్. తర్వాత ఆయన రక్తము కార్చబడింది, అది కరెక్ట్. ఆయన లోపల నుంచి నీళ్ళు వచ్చాయి, అది కరెక్ట్. కానీ ఆ నీళ్లను, ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని, నలగొట్టబడిన శరీరాన్ని ఎవరైనా తాగారా? శిష్యులు తాగారా? లేదు. పోనీ యేసేను వెంబడించిన వాళ్ళు తాగారా? అది లేదు. కానీ ఎందుకు వాళ్ళు యేసే ఫిజికల్ శరీరాన్ని, ఫిజికల్ రక్తాన్ని తాగలేదు? కానీ జస్ట్ రొట్టె ఎత్తి యేసయ్యా నీ శరీరం అని, తర్వాత ద్రాక్షరసం ఎత్తి యేసయ్యా నీ రక్తం అని వాళ్ళు ఎందుకు తాగారు? చాలామంది చూడండి, ఏదైనా సరే మనిషి ఎక్కడ బాగుపడతాడు అంటే ఆలోచన ఎప్పుడైతే మనిషి లోపల పుడుతుందో ఆ ఆలోచన పరిష్కారం దగ్గరికి తీసుకెళ్తుంది. చాలామంది జస్ట్ కమ్యూనియన్, ప్రభా ఇది కమ్యూనియన్, ఏంటది అంటే వివేచించకుండా కమ్యూనియన్ తీసుకోవడం చాలా బాధాకరం. మనం ప్రతిసారి కమ్యూనియన్ తీసుకుంటున్నాం, ఏం జరుగుతుంది అసలుకి? ఆ కమ్యూనియన్ అనేది విజిబులా, ఇన్విజిబులా? ఎందుకంటే కమ్యూనియన్ అనేది మన కంటికి కనిపించే పదార్థం, కానీ అదే సమయంలో అది ఇన్విజిబుల్ పదార్థం. చూడండి, కొట్టినప్పుడు నా చెయ్యి ఇక్కడ తగులుతుంది కానీ నొప్పి కనిపించదు. అంటే నొప్పి ఇన్విజిబుల్, దెబ్బ విజిబుల్. నొప్పి ఇన్విజిబుల్, దెబ్బ విజిబుల్. అంటే కొట్టడం కనిపిస్తుంది కానీ నొప్పి కనిపించదు. అలాగే యేసయ్య రక్తం కూడా. చాలా సంఘాల్లో కమ్యూనియన్ ఇస్తారు, జస్ట్ వాక్యం చెప్పి ఇస్తారు. ఆ వాక్యం లోపల ఏంటి అసలుకి? అందుకనే జీవ ఆహారం అంటే ఏంటి అసలుకి? ఆ జీవ ఆహారం మన జీవితంలో ఎలా పనిచేస్తుంది అనేదే ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకోగానే ప్రతి ఒక్కరూ ఇక కమ్యూనియన్ తీసుకుంటారు. కానీ అదే కమ్యూనియన్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన నోటితో ఏం చెప్తున్నారు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఎందుకంటే యేసయ్య బతుకున్నాడు, ఆయన శరీరాన్ని ఆయన తినలేదు, శిష్యులు తినలేదు. యేసయ్య బతికే ఉన్నాడు, ఆయన రక్తాన్ని ఆయన తాగలేదు, శిష్యులు తాగలేదు. కానీ మనం ప్రతిసారి యేసయ్య రక్తం అని తాగుతాము, యేసయ్య శరీరం అని తింటాం. ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. నేను ఇదంతా చెప్పడానికి ఏంటంటే, మీ లోపల ఒక ఆలోచన పుట్టాలి. కమ్యూనియన్ పట్ల మీకు ఒక ఆలోచన పుడితే దానికి ఒక ఆశీర్వాదం మీ జీవితంలో మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎందుకంటే కమ్యూనియన్ మీద మీకు ఆలోచన పుట్టకుండా మీకు ఆశీర్వాదాలు రావటం చాలా కష్టం. అది ఎంత కష్టం అంటే, ఐఫోన్ మొబైల్ మీ చేతిలో ఉండి దాన్ని వాడటం మీకు తెలియకపోతే ఎంత కష్టం, అంతే కష్టం. కాబట్టి ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో పౌలు తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు, కానీ ఈరోజు మనం నేర్చుకుందాం. అందుకనే మనము యోహాను సువార్త 6వ అధ్యాయం లైక్ చేసి ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను అడిగేది మీకేదో మీ దగ్గర నుంచి డబ్బులు కాదు, లేకపోతే మీకేదో ఫ్లాట్ ఇది మంచి మంచి మాటలు చెప్పి మిమ్మల్ని పడేయాలని అలాంటి ఉద్దేశాలు లేవు. నిజమైన దైవజనుడు దేవుణ్ణి నమ్ముకొని పరిచర్య చేస్తాడు, మనుషులను నమ్మి మనుషులని ఎలా ఉంటారనేది కాదు. అందుకని ఈరోజు మనం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క కమ్యూనియన్ పట్ల నీకెంత అయితే జ్ఞానం ఉంటుందో అంత అభిషేకం నీ జీవితంలో వస్తుంది. దయచేసి ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే టైం ఇన్వెస్ట్మెంట్. చూడండి, భూమి మీద దేవుడు నాకు ఒకటి చెప్పాడు, చూడు సుప్రీమో, ప్రాణాలు పోతే ప్రాణాలు వస్తాయి, అన్నిటికంటే విలువైనది ఈ భూమి మీద ప్రాణం, డబ్బు కంటే. కానీ ఆ ప్రాణం పోతేనే దేవుడు ఏమన్నాడు, ప్రాణం వస్తుంది అన్నాడు. చూడండి, లాజరస్ చనిపోయాడు, కానీ లాజరస్ జీవితంలో
అతను చనిపోయిన 4 రోజులు అంటే 24 గంటలు 24 గంటలు 24 గంటలు అవి జీవితంలో తిరిగి రాలేదు. లాజరస్ జీవితంలో ఎప్పుడు కూడా టైం తిరిగి రాలేదు. లాజరస్ జీవితంలో లాజరస్ చనిపోయాడు, 4 రోజులైంది. ఆ 4 రోజుల సమయము లాజరస్ జీవితంలో మళ్ళీ రాలేదండి. అలాగే నేను కోరుకునేది ఏంటంటే మీ టైం ఇన్వెస్ట్మెంట్. మీరు వాక్యాన్ని నేర్చుకోవడానికి జస్ట్ ఇక్కడ మీరు ఎంతసేపు అయితే టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాన్ని బట్టి దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. సరే, ఈ బ్రదర్ కొత్తగా ఉన్నాడు కదా, లైట్ తీసుకొని అనుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ మీరు గినంగా ఈ లైవ్ బ్రాడ్కాస్ట్లో టైం ఇన్వెస్ట్ చూడండి. సో ఇది మనము సేవింగ్ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేవింగ్లో మనకు ఇంట్రెస్ట్ కింద మళ్ళీ వస్తాయి, అవునా కదా? ప్రతి దాంట్లో మనకు వస్తాయి. ఇక్కడ నేనేమంటున్నానంటే దేవుని రాజ్యం నీ జీవితంలో పని చెయ్యాలి అంటే నువ్వు దేవుని రాజ్యంలో టైం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు. ఏదైనా కష్టం వస్తే గంటల తరబడి ఆలోచిస్తావు. ఏదైనా అనుకోకుండా తప్పులు చేస్తే దాని గురించి తెగ బాధపడిపోతావు. కుటుంబంలో ఎవరికన్నా ఏదైనా సమస్య వచ్చిందంటే ఎలా డబ్బులు లేకపోతే ఎలా అని గంటల సేపు దరిద్రంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడికి అన్ని తెలుసులే, దేవుడికి ఎందుకు గంటలు ప్రార్థన చేయడం, దేవుడికి ఎందుకు గంటలు వాక్యం చదవటం అంటే దేవుని లోపల అంటే కంటికి కనిపించని చూడండి, భూమి మీద ప్రతి దానికంటే దేవుని రాజ్యం చాలా బలమైనది. అది దేన్నైనా శాసించగలదు. దాంట్లోపల నీ టైం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? ఇప్పుడు జస్ట్ లైవ్ చూస్తున్నావు. చాలా మంది లైవ్ చూసేటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఓకే ఈ బ్రదర్ ఓకే నాకు తెలుసు లైట్ తీసుకో, కానీ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరు చేయరు. ఇప్పుడు చూడండి, అదే యూట్యూబ్లో జస్ట్ కామన్గా మనం వీడియోస్ చూసుకుంటా ఉంటే 3 అవర్స్ 4 అవర్స్ గడిచిపోతుంది. కానీ చాలామందికి టైం ఇన్వెస్ట్మెంట్ చేయరు. అరే ఈ బ్రదర్ ఏం చెప్తున్నాడు, అసలు ఈ బ్రదర్ చెప్పేది కరెక్టా కాదా ఆలోచించాలా. మీ ఆలోచన లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఈ బ్రదరా ఏదో కమ్యూనియన్ అంట లైట్ తీసుకో పైనకి వెళ్ళిపోతారు. అందుకని ఎవరైతే లైవ్గా వింటున్నారో నిజంగా చెప్తున్నాను, నేను నిజంగా దేవుని సేవకుడినైతే ఈరోజు లైవ్ చూసే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకు? నేనేదో పరిశుద్ధుడని కాదు, దేవుడు నన్ను చూస్ చేసుకున్నాడు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైతే లైవ్ చూస్తున్నారో దయచేసి ఇంకొకటి ఏంటంటే షేర్ చేయండి, లైక్ చేయండి. మీతో పాటు చాలామంది కమ్యూనియన్ గురించి తెలియక జస్ట్ అలాగే తీసుకుంటూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే సింపుల్. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం కమ్యూనియన్ గురించి నేర్చుకున్నాం. నేను ఒకటి కోరుకునేది ఏంటంటే టైం ఇన్వెస్ట్మెంట్. మీరు ఈ లైవ్ బ్రాడ్కాస్ట్లో ఎంత టైం అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాన్ని బట్టి దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎందుకో తెలుసా? మీ జీవితంలో ఉన్న దరిద్రము, కష్టము, బాధ, ఇబ్బందులు వెళ్ళిపోవడానికే. నేను కోరుకునేది మీరేదో నా దగ్గర నుంచి జ్ఞానం పొందుకొని అలాంటివేం లేదండి. నేను ఒకటే కోరుకునేది ఏంటంటే మీరు దేవుని రాజ్యంలో టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? దేవుని వాక్యం వినాలా, ప్రార్థన చేయాలా, స్తుతి ఆరాధన వినాలా, కనీసం దేవుని హృదయంలో దేవుని గురించి ధ్యానించాలా. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుకొని ఈరోజు కమ్యూనియన్ అంటే ఏంటి, దాని లోపల ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది ఉన్నారు చెప్పడానికి, నేను ఇప్పుడిప్పుడే. కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. మరునాడు సముద్రపు దరిని నిలిచి ఉన్న జనసమూహము. దయచేసి ఎవరైతే లైవ్ చూస్తున్నారో నాతో పాటు ఖచ్చితంగా మీ యొక్క బైబిల్ తీసి వచనాల్ని చూస్తే మీకు ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. ఎవరైతే నాతో పాటు లైవ్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. కనీసం మీ మొబైల్లో లేకపోతే మీకు దగ్గరలో బైబిల్ ఉంటే బైబిల్ ఏదో ఒకటి తీయండి. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణె అక్కడ ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణె ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి. అంటే ఇక్కడ ఏముంటుందంటే కొంతమంది యేసయ్యను వెంబడిస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు యేసయ్య దగ్గర ఒక అద్భుతం చూస్తారు.
5 రొట్టెలు 3 చేపల్ని దేవుడు 5,000 మందికి పంచిపెడతారు. అయితే ఈ అద్భుతం చూసిన కొంతమంది వెంబడిస్తారనమాట. యేసేని వెంబడిస్తారు. యేసే వాళ్ళ గురించి చెప్తారు. ఏమని చెప్తారంటే, అయితే ప్రభు 23వ వచనం, అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరగానున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసు తన శిష్యులను కూడా అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోణె ఎక్కి యేసును వెదుకుచు కాపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిన ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారు. అంటే వీళ్ళు ఫిజికల్గా వెదుకుచున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారు. అంటే వీళ్ళకి ఒక హ్యాబిట్ ఉంది. రొట్టెలు ఎక్కడైతే దొరుకుతాయో అక్కడికి వెళ్ళి జస్ట్ రొట్టెలు తింటున్నారు. ఇప్పుడు చూడండి, మీరు వాక్యం వినడం వేరు, గ్రహించి దాని అనుసారంగా జీవించడం వేరు. వాక్యం వినటం వేరు, వాక్యాన్ని విని దాన్ని గ్రహించడం ఇంకో ఎత్తు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, లైవ్లో చాలామంది చూస్తున్నారు. మనం తెలుసుకోవాలండి. చూడండి, జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు. నేను ఒకటి ఫ్రాంక్గా చెప్పాలి అంటే, జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు. ఎందుకంటే చాలామంది 25 ఏళ్ళ దగ్గర, అంటే 25 సంవత్సరాల అబ్బాయి దగ్గర 100 సంవత్సరాల వ్యక్తి నేర్చుకుంటారు. ఎందుకు? అతనికి 100 సంవత్సరాల వ్యక్తి 25 సంవత్సరాల వ్యక్తి దగ్గర ఎందుకు నేర్చుకుంటారు? 25 సంవత్సరాల వ్యక్తి జ్ఞానంలో ఎదిగాడు కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానంలో ఎదిగిన వ్యక్తి, చూడండి, అభిషేకం ఏమైనా ఏజ్ చూస్తుందా మీది? చూడండి, అభిషేకం అంటారు. నువ్వు 25 ఏళ్ళున్నా, 25 ఏళ్ళున్నా, లేకపోతే 100 ఏళ్ళున్నా అభిషేకానికి తేడా లేదు. అభిషేకానికి ఆశతో సంబంధం, ఆత్మతో సంబంధం. అందుకనే అభిషేకం చూడండి, అభిషేకం చిన్న. అందుకనే చూడండి, చాలామంది దైవజనులు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళ ఏజ్ చాలా చిన్నది, కానీ వాళ్ళ లోపల ఎక్కువ అభిషేకం ఉంటుంది. ఒక వ్యక్తికి 60 సంవత్సరాలు ఉంటుంది, అతని లోపల అభిషేకం తక్కువ ఉంటుంది. అంటే అభిషేకం అనేది ఏజ్ని బట్టి పనిచేయదు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసుకుందాం మనం వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. అంటే ఇక్కడ ఏసేయమంటున్నాడు? శరీరంలో, అంటే చికెను, మటను, వాటి గురించి మీరు కష్టపడకండి. మీకు నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన, అంటే అక్షయం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? కనిపించనటువంటి ఆహారము కొరకు కష్టపడు అంటున్నాడు. చాలామంది కంటికి కనిపించని యేసయ్య శరీరం, యేసయ్య రక్తం, దాని గురించి ప్రయాసపడమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యొక్క ఎవరైతే యేసయ్యను వెంబడించారో వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఫిజికల్గా యేసయ్య చేపలు పెడతాడు, యేసయ్య రొట్టెలు ఇస్తాడు, అమ్మయ్య యేసయ్య ఈరోజు నాకు 100 రూపాయలు ఇచ్చాడు చాలు. కానీ అదే 100 రూపాయలు రోజు రావాలి అంటే నువ్వేం చేయాలా? అక్షయమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. తర్వాత చూసుకుంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. అంటే చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే యేసయ్యను వెంబడిస్తున్నారో వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాడు. ఏమని అంటే, చూడండి రా బాబు, శరీరానుసారమైన ఈ పొట్ట గురించి మీరు కష్టపడుతున్నారు, ఈ పొట్ట గురించి, ఈ పొట్ట నింపుకోవాలని చెప్పేసి మీరు నా దగ్గరికి వస్తున్నారు. కానీ నేను ఒకటి చెప్తా, దేవుడు నాకు ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర ఏంటంటే అక్షయమైన ఆహారము మీకివ్వటానికి దేవుడు నాకు ముద్రేశాడు. అంటే మనుషులకు యేసుక్రీస్తు ప్రభువారు శరీర ఆహారాన్ని ఇవ్వటానికి వచ్చాడా? ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వటానికి వచ్చాడా?
శరీర ఆహారాన్ని కాదండి, ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వటానికి యేసయ్య దగ్గర ఒక ముద్ర తండ్రి వేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అగుటకు అధికారం ఇవ్వబడ్డారు. అయితే ఇప్పుడు చూసుకుందాం. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారం. అంటే కంటికి కనిపించని ఆహారము మనము మనుషులం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే కంటికి కనిపించని ఆహారము మనకు నిత్య జీవాన్ని కలుగు చేస్తాయంట. అంటే నిత్య జీవాన్ని కలుగు చేసే ఆహారము యేసయ్య మనకిస్తాడు. చాలామంది కమ్యూనియన్ తీసుకున్న వెంటనే రొట్టె ముక్క, చిన్న ద్రాక్ష రసం బాగుంది, కానీ లాభం ఏంటి? ఇప్పుడు చూడండి, చిన్న ఐఫోన్ మీ చేతిలో ఉంది, దాని ద్వారా ప్రపంచాన్ని ఏలొచ్చు, ప్రపంచాన్ని చూడొచ్చు. అది చూడటం నీకు తెలియకపోతే, ఆ ఐఫోన్ని వాడటం నీకు తెలియకపోతే నీ పరిస్థితి ఏంది? నువ్వు తీసుకునే చిన్న రొట్టె ముక్క, ఆ చిన్న కొంచెం ద్రాక్ష రసంలో ఏముంది? ఆ చిన్న రొట్టెలో ఆ కొంచెం ద్రాక్ష రసంలో దేవుడు పరలోకం యొక్క ఆశీర్వాదాలని పెట్టాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు, నిత్య జీవాన్ని కలుగు చేసే అక్షయమైన ఆహారము కొరకు అది మీకు ఇవ్వటానికి దేవుడు నాకు ముద్ర వేశాడంట. అంటే మీరు తీసుకునే కమ్యూనియన్ మీద ఏముంది? దేవుని యొక్క ముద్ర వేయబడి ఉంది. అంటే ఇప్పుడు మనం తీసుకునే చిన్న కమ్యూనియన్ మీద ఎవరి ముద్ర అండి? దేవుడే స్వయంగా మనమంతా నిత్య జీవం అనే అక్షయమైన ఆహారం పొందుకోవాలని ముద్రేశాడంట. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ఈ కొంతమంది యేసయ్య దగ్గరికి వచ్చి మాకు ఆహారం కావాలన్నారు, కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటి? నిత్య జీవాన్ని. నిత్య జీవం అంటే అర్థం ఏంటో తెలుసా? చూడండి, నిత్య జీవం అంటే శరీరానికి ఒక నిత్య జీవం ఉంటుంది, ప్రాణానికి ఒక నిత్య జీవం ఉంటుంది, ఆత్మకు ఒక నిత్య జీవం ఉంటుంది. శరీరానికి నిత్య జీవం అంటే ఏంటంటే ప్రతిరోజు తినటం. ప్రతిరోజు శరీరానికి నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు శరీరం ఉంది, నువ్వు తినకుండా 100 సంవత్సరాలు బతకగలుగుతావా? లేదు. అంటే ప్రతిరోజు నీ శరీరానికి ఆహారం అనేది కావాలి. శరీరం గురించి, శరీరానికి నిత్య జీవం ఏంటి? ఆహారం. ఈ భూమి మీద నువ్వు ఎన్ని రోజులైతే నీ శరీరాన్ని కలిగి ఉంటావో అన్ని రోజులు నువ్వు ఈ శరీరాన్ని పోషించాల, నిత్యము పోషించాల. నువ్వు దరిదాపు నీ శరీరాన్ని 1 సంవత్సరం తినకుండా అలాగే పెట్టావు అనుకో, ఏమవుతుంది? చనిపోతావు. అంటే ఈ శరీరం అనే దాన్ని నువ్వు వదిలేస్తావు. అంటే శరీరానికి నిత్య జీవం ఏంటి? ఆహారం. మనం ప్రతిరోజు తినే ఆహారం. ప్రాణానికి నిత్య జీవం ఏంటి అనేది తెలుసుకోవాలి. ప్రాణానికి నిత్య జీవం అంటే ఏంటి? సంతోషం, సమాధానం. అంటే మన యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్, సెంటిమెంట్స్ అంటారు కదా, అవి ఎప్పుడు కావాలా? చూడు, ఈరోజు నువ్వు బాధలో ఉన్నావు, కానీ నీకు సంతోషం కావాలా? ప్రతిరోజు సంతోషం కావాలా? అవునా కదా? ఇప్పుడు నీకు శరీరం ఉంది, ప్రతిరోజు నీకు డబ్బులు కావాలా? చూడండి, లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒక్క వ్యక్తి డబ్బులు లేకుండా జీవించలేడండి. అంటే ఈ శరీరానికి ఏం కావాలా? ప్రతిరోజు డబ్బులు కావాలా? నిత్య జీవం అంటే ఏంటి? శరీరానికి నిత్య జీవం అంటే ఏంటి? ఆహారము, డబ్బు, వస్త్రాలు, ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. మళ్ళీ ప్రాణానికి నిత్య జీవం అంటే ఏంటి? ప్రతిరోజు సంతోషం కావాలి, సమాధానం కావాలి, ఒకలాంటి మనశ్శాంతి అంటారు కదా, ఆ మనశ్శాంతి చాలా మందికి ఉండదు. ఎందుకు? వాళ్ళు దేవుళ్ళో లేరు కాబట్టి. మనశ్శాంతి ప్రతి ఒక్కరికి కావాలా వద్దా? అంటే ప్రాణానికి ప్రతిరోజు మనశ్శాంతి కావాలా? అంటే నిత్య జీవం, ప్రాణానికి నిత్య జీవం అంటే ఏంటి? సంతోషం, సమాధానం, మనశ్శాంతి. ఇవి ప్రతిరోజు మన ప్రాణానికి కావాలా? మన ప్రాణానికి లేకపోతే మీరు ఎలా జీవిస్తారు? లేదు కదా. తర్వాత ఆత్మ. చాలామంది ఆత్మలు అలాగే ఉంటాయి, దరిద్రంలో, లేమిలో, కష్టాల్లో, దేవుణ్ణి ఎరగకుండా. ఇప్పుడు అన్ని జనులకి మనకి తేడా ఏంటి? మన ఆత్మకి నిత్య జీవం ఉంది. ఎందుకు? మన ఆత్మ ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో లోకంలో ప్రవేశిస్తుంది. అవునా కదా? మన ఆత్మకి నిత్య జీవం ఉంది. అంటే అర్థం ఏంటి? నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవం అంటే ఏంటి? నీ ఆత్మ నిత్యము జీవించే స్థలము యేసుక్రీస్తు ప్రభువు మన గురించి సిద్ధపరిచారు. హల్లెలూయా. అదే నిత్య జీవం అంటే. శరీరానికి నిత్య జీవం వేరు, ప్రాణానికి నిత్య జీవం వేరు,
ఆత్మకి నిత్య జీవం వేరు. ఆత్మకి నిత్య జీవం ఏంటి? నువ్వు ఈ భూమి మీద నీ శరీరాన్ని వదిలి, అంటే చనిపోయిన తర్వాత యేసయ్యతో పాటు యుగ యుగాలు జీవించడం నిత్య జీవం. అంటే నీ ఆత్మకి నిత్య జీవం అంటే ఏంటి? యేసయ్యతో పాటు ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత నువ్వు యేసయ్యతో పాటు యుగ యుగాలు జీవించడమే నిత్య జీవం. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటా. నిత్య జీవం అనేది 3 రకాలుగా ఉంటుంది. శరీరానికి ఒక నిత్య జీవం ఉంటుంది, ప్రాణానికి ఒక నిత్య జీవం ఉంటుంది, ఆత్మకు ఒక నిత్య జీవం ఉంటుంది. ఆత్మకి నిత్య జీవం ఏంటి? వాక్యము, ప్రార్థన, దేవుని లోతుగా తెలుసుకోవడం, దేవుని స్తుతించడం, ఆరాధించడం. ఇవి ప్రాణానికి నిత్య జీవం. నువ్వు నీ ప్రాణానికి నిత్య జీవం లేదనుకోండి, ప్రాణానికి నిత్య జీవం లేనివాడు ఎవడు? ఆత్మకి నిత్య జీవం లేనివాడు ఎవడు? అన్యుడు. సింపుల్గా చెప్పాలి అంటే ఆత్మకి నిత్య జీవం లేనివాడు ఎవడు? అన్యుడు. అంటే అతను చనిపోయిన తర్వాత ఫిక్స్ నరకానికి. నిత్య జీవం లేదు. జీవం అంటే ఎల్లప్పుడూ జీవించేది. ఇప్పుడు భూమి మీద శరీరానికి, ప్రాణానికి, ఆత్మకి నిత్య జీవాలు రకరకాలుగా ఉంటాయి. నిత్య అంటే నిరంతరము, ఎల్లప్పుడూ జీవం కావాలి. శరీరానికి జీవం కావాలి, ప్రాణానికి జీవం కావాలి, ఆత్మకి జీవం కావాలి. నిత్య జీవం. నిత్య అంటే ఎల్లప్పుడూ, లేకపోతే ప్రతిరోజు. జీవం అనేది శరీరానికి ఒక జీవం ఏంటి? ఆహారం తినడం, మంచి వస్త్రాలు వేసుకోవడం, ఇది జీవం. ప్రాణానికి జీవం ఏంటి? సంతోషంగా ఉండటం, విశ్వాసంలో ఉండటం, సమాధానంగా ఉండటం, మనశ్శాంతి కలిగి ఉండటం, ఇది ప్రాణానికి జీవం. ఆత్మకి జీవం ఏంటి? వాక్యాన్ని చదవటం, దేవుణ్ణి లోతుగా తెలుసుకోవటం, దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, అది ఆత్మకి నిత్య జీవం. మీకు అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. నిత్య జీవం, నిత్య జీవం. భూమి మీద కూడా మనకి నిత్య జీవం కావాలి. భూమి మీద మనం జీవిస్తున్నాం కాబట్టి మన ప్రాణానికి, మన ఆత్మకి, మన దేహానికి నిత్య జీవం కావాలి. నిత్య అంటే ఎల్లప్పుడూ. జీవం అంటే ఆహారం కావచ్చు, సంతోషం, సమాధానం కావచ్చు, లేకపోతే నీ ఆత్మకి దేవుని వాక్యము, అభిషేకము, ప్రార్థన కావచ్చు. చాలామంది జస్ట్ బైబిల్ చదువుతారు కానీ నిత్య జీవం అంటే దానికి అర్థం తెలియదు. ఆ నిత్య జీవం అంటే ప్రతి ఒక్కరు ఆలోచించేది చనిపోయిన తర్వాత వస్తుందే ఆ నిత్య జీవం అనుకుంటారు. కానీ ఇక్కడ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. క్షయమైన ఆహారం కొరకు వెతకండ్రా బాబు, నేను నిత్య జీవము అనే ఆహారాన్ని, అక్షయమైన ఆహారాన్ని ఇవ్వటానికి దేవుడు నాకు ముద్రేశాడు. అంటే నువ్వు యేసయ్య కమ్యూనియన్ని తీసుకుంటున్నావంటే నువ్వేం చేయాలి? యేసయ్య అక్షయమైన ఆహారం ఇవ్వటానికి వచ్చాడు. ఆ అక్షయమైన ఆహారము నీ ప్రాణానికి, నీ ఆత్మకు, నీ దేహానికి నిత్య జీవం కలుగచేస్తాడు. హల్లెలూయా. తర్వాత మనం స్క్రిప్చర్ చదువుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క వచనం గురించి వివరించుకుంటూ పోతే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నువ్వు కమ్యూనియన్ తీసుకునేటప్పుడు లిటరల్గా నువ్వు పరలోకంలో ఉన్నట్టు ఫీల్ అవుతావు. కమ్యూనియన్ గురించి లోతుగా తెలిసిన వాళ్ళు ఎప్పుడైతే కమ్యూనియన్ తీసుకుంటారో వాళ్ళు పరలోకంలో ఉన్నట్లు, అక్కడి నుంచి ఆహారాన్ని పొందుకుంటున్నట్లు, అక్కడి నుంచి ఆశీర్వాదాలు ఈ భూమి మీద డౌన్లోడ్ చేసుకుంటారు. హల్లెలూయా. డౌన్లోడ్ అంటే హెవెన్ నుంచి బ్లెస్సింగ్స్ ఈ కమ్యూనియన్ ద్వారా ఎర్త్ మీదకి డౌన్లోడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, దేవుడు అదృశ్యుడు, అక్షయుడు. అక్షయుడు అంటే ఏంటి? అదృశ్యుడు. అక్షయుడు అంటే కంటికి కనిపించడు కానీ పనులు చేస్తాడు. చాలామంది జస్ట్ లైవ్ చూసేసి చెప్పాడు కదా, నేర్చుకోండి. ఒకటి, దైవజనులు అంటే అర్థం ఏంటో తెలుసా? దైవజనులు అంటే అందరూ బ్రదర్ 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 అంటారు. దైవజనులు అంటే ఏంటి? ఇన్విజిబుల్ గాడ్, విజిబుల్ అంటే కంటికి కనిపించని దేవుడు కనిపించే మనిషి ద్వారా పనిచేస్తాడు. ఇప్పుడు నా ద్వారా నేను పనిచేస్తున్నానా? ఇది నా రాజ్యమా? నా వాక్యమా? ఇది కాదు కదా. ఇదంతా ఎవరిది? దేవుని వాక్యం. నేను పాత్రని మాత్రమే. చాలామంది పాత్రను చూసి లైట్ తీసుకుంటారు. అంటే నువ్వు పాత్ర లోపల ఉన్న దేవుణ్ణి చూసి కూడా లైట్ తీసుకుంటున్నావు. ఇప్పుడు చూడండి, నువ్వు పాత్ర మీద ఇప్పుడు మోషేని ఎందుకు వెంబడించారు? వీళ్ళు దేవుడు అంటే వీళ్ళకి కనిపించలేదు ఇజ్రాయెల్ ప్రజలకి, కానీ మోషే కనిపించాడు. వాళ్ళకు ఒకటే అర్థమైపోయింది, ఈ మోషే లోపల దేవుడు ఉన్నాడు, ఈ మోషే ఏం చెప్తే మనం అది వినాలా.
హల్లెలూయా. ఇప్పుడు దైవజనులు అభిజా గారు ఉన్నారు, ఆయనను దేవుడు వాడుకుంటున్నాడు ఒక వేలో, అంటే ఆయన లోపల దేవుడు ఉన్నట్టుగా. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఆ దైవజనుడిని నిర్లక్ష్యం చేస్తే నీ ఆశీర్వాదాల్ని నిర్లక్ష్యం చేసినట్టు. ఎందుకంటే నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది? శరీరాన్ని చూసి వస్తుంది. జస్ట్ దైవజనుడు అంటే ఏంటి? కంటికి కనిపించని దేవుడు కనిపించే మనిషి లోపల జీవించి మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు నేను మీకు ప్రార్థన చేశాను అనుకోండి, నేను వచ్చి స్వస్థపరుస్తానా? నేను వచ్చి మీకు విడుదల ఇస్తానా? నేను వచ్చి మీ దరిద్రాన్ని తీసి నేను రాలేను. కాబట్టి దేవుడు నా ద్వారా మీ దగ్గరకు వచ్చి దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. తర్వాత కమ్యూనియన్ గురించి నేర్చుకున్నాం. చాలా మంచి సబ్జెక్ట్ అండి. ఎవరైతే లైవ్లో ఉన్నారో మీరైతే ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. ఈ యొక్క కమ్యూనియన్ యొక్క సామర్థ్యం ఏంటో మీరు తెలుసుకుంటే 100కి 100% బ్లెస్సింగ్స్ వస్తాయి. 100కి 100%. ఎందుకంటే కమ్యూనియన్ లోపల ఉన్న పవర్, కమ్యూనియన్ లోపల ఉన్న సామర్థ్యం, ప్రభు బల్ల లోపల ఉన్న సామర్థ్యం, ప్రభు బల్ల లోపల ఉన్న ఆ అభిషేకం మీకు తెలిస్తే మీరు వద్దన్నా మీ కాడీలు ఇరిగిపోతాయి. హల్లెలూయా. మీరు వద్దు అన్నా మీ కాడీలు ఇరిగిపోతాయి. ఎందుకు? జ్ఞానం కలిగిన వ్యక్తి ఈ రోజు కాకపోయినా రేపైనా బ్లెస్ అవుతాడు. అలాగే కమ్యూనియన్ గురించి తెలుసుకున్న మీరు 100కి 100% బ్లెస్ అవుతారు. తర్వాత మనం చూసుకుంటే 28వ వచనం, యోహాను 26వ అధ్యాయం 28వ వచనం. వాళ్ళు ఏమంటారంటే యేసయ్యతో, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. అంటే ఏమంటున్నాడు? మీరు శరీరానుసారమైన ఆహారం గురించి ఎంతైతే ప్రయాసపడుతున్నారో, జస్ట్ మీకేం చేయమంటున్నాడు యేసయ్య? దేవుడు ఎవరినైతే పంపించాడో ఆ యొక్క పంపించిన వ్యక్తి యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ప్రొఫెట్ అభిజా మినిస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుని యొక్క, అతని యొక్క ఏమంటారంటే ఆయన దైవజనుడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ అంటే దైవజనుడు అని విశ్వసిస్తే వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి కలుగు చేస్తాడు. తర్వాత మనం చూసుకుంటే యేసు, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? నీవు ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. అంటే వీళ్ళందరూ ఏమంటున్నారంటే, యేసయ్య నువ్వు సరే బాగానే చెప్పావు, దేవుడు పంపించిన వాళ్ళ యందు విశ్వాసం ఉంచటమే క్రియ. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మా పితరులు పరలోకం నుండి మన్నా వచ్చింది, వాళ్ళు మన్నా తిన్నారు కదా, నువ్వు ఏదైనా ఒక సూచక్రియ చూపించని చెప్పారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? 32వ వచనం. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. పరలోకంలో నుండి అసలైన ఆశీర్వాదం మోషే మీకు ఇవ్వలేదు. అంటే మోషే అసలైన ఆహారం ఇవ్వలేదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. తర్వాత మనం చూసుకుంటే, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. నిజమైన అంటే మోషే నిజమైన ఆహారం ఇవ్వలేదు, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ఆహారాన్ని మనకిచ్చారు. తర్వాత పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదిని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. అంటే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. హల్లెలూయా. అంటే మనకు కావాల్సిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. తర్వాత వాళ్ళు ఏమంటారు చూడండి, 34వ వచనం. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు,
అంటే వాళ్ళు ఆశపడుతున్నారు, ప్రభా దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆహారం అంటున్నావు కదా, మాకు ఇలాంటి ఆశీర్వాదాలు ప్రతిరోజు కావాలా, ఇలాంటి ఆరోగ్యం మాకు ప్రతిరోజు కావాలా. ఎందుకంటే ప్రతిరోజు ఒక మనిషికి ఆరోగ్యం కావాలా, ప్రతిరోజు ఒక మనిషికి డబ్బులు కావాలా, ప్రతిరోజు ఒక మనిషికి సంతోషం కావాలా, ప్రతిరోజు ఒక మనిషి జీవితంలో అద్భుతాలు సూచక్రియలు జరగాల. అయితే ఇక్కడ చూసుకుందాం. తర్వాత 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవము ఆహారము నేనే, జీవము ఆహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి గొనడు, నా యందు విశ్వాసముంచువాడు. I am Christian. I should be known for power. సారీ, అయితే చూడండి ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు, జీవము ఆహారము నేనే. తర్వాత నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి గొనడు. గుర్తుపెట్టుకోండి, ఆకలి గొనడు. రెండోది, నా యందు విశ్వాసం ఉంచువాడు దప్పి గొనడు. దప్పికి ఆకలికి చాలా తేడా ఉంటుంది. ఆకలి అనేది యేసయ్య శరీరం తీరుస్తుంది, దాహం అనేది యేసయ్య రక్తం తీరుస్తుంది. రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు జీవము ఆహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఆకలి గొనడు. అంటే నీకు ఆకలిస్తే ఏమంటున్నాడు, నా దగ్గరికి రా. నీ యొక్క ఆకలి అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఆకలి కలిగిన వాడు ఏం చేస్తాడు, ఎక్కడికో అక్కడికి వెళ్తాడు, ఎక్కడన్నా ఫుడ్ దొరుకుతుందా, లేకపోతే ఎక్కడన్నా, ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తాడు, హోటల్కి వెళ్తాడు, లేకపోతే ఎక్కడికో వెళ్తాడు. ఇక్కడ ఆకలి అంటే అర్థం ఏంటంటే మనకు కావలసిన ఆరోగ్యం, మనకు కావలసిన జీవం. రెండు రకాలుగా చెప్తున్నాడు, ఒకటి ఆకలి అంటున్నాడు, ఒకటి దాహం అంటున్నాడు. తర్వాత దావీదేమంటాడు బైబిల్లో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని పట్ల అంత దాహం కలిగి ఉన్నాడు అనమాట. అంటే దేవుని తెలుసుకోవాలా, దేవుని లోతుగా తెలుసుకోవాలా, దేవుని గురించి, దేవుడు అసలుకి. అందుకనే చూడండి, బైబిల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో దేవుని గురించి ఏ ప్రవక్త, ఏ దైవజనుడు దావీదు బయలుపరిచినంత లోతుగా బయలుపరచలేదండి. దావీదు దేవుని గురించి ఎంత లోతుగా తెలుసుకున్నాడంటే దాహం. ప్రభా నువ్వు ఎలా ఉంటావు, ప్రభా నువ్వు ఎలా మేనేజ్. అందుకనే దావీదు అంటాడు, గాలి రెక్కల మీద ప్రత్యక్షం అవుతాడు, ఆయన నోట్లో నుంచి ఉరుములు మెరుపులు బయటకు వస్తాయి, ఆయన ఆకాశం వంచి నా దగ్గరికి వస్తాడు, ఆయన నాసికా రంధ్రంలో నుంచి పొగ బయటికి వస్తుంది, ఆయన యొక్క చేతిలో బలమైన చెయ్యి అంట, అది దేన్నైనా నాశనం చేస్తుందంట. దావీదు దేవుని గురించి ఎలా వర్ణించాడంటే అది అద్భుతం, వర్ణాతీతం. ఎందుకు? దాహం. అంటే నీకు ఎంతైతే ఆత్మ దాహం ఉంటుందో ఆ దాహాన్ని యేసయ్య రక్తం తీరుస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవాలా, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలా, దేవుడి దగ్గర నుంచి అభిషేకాన్ని పొందుకోవాలా, దేవుడి దగ్గర నుంచి సమృద్ధి పొందుకోవాలా, దేవునితో ఈ భూమి మీద నేను ఏదో ఒకటి చెయ్యాలి అని దాహం కలిగిన వాళ్ళకి యేసయ్య రక్తం బహు బలంగా పనిచేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీరు దావీదు కంటే లోతుగా దేవుని తెలుసుకోవచ్చు ఈ యొక్క యేసయ్య రక్తం ద్వారా. ఆనాడు దావీదు దేవుని పట్ల ఎలాగైతే దాహం కలుగున్నాడో, ఇప్పుడు నువ్వు దాహం కలుగుంటే ఆ దావీదు కంటే లోతుగా తెలుసుకునే సామర్థ్యాన్ని నీకు ఇచ్చేది యేసయ్య రక్తం. నా యందు విశ్వాసం ఉంచి వాడు దాహం దప్పిగొనడు. అంటే యేసయ్య నందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి బాగా లోతుగా తెలుసుకోవాలని అనుకుంటావో ఆ దాహాన్ని దేవుడు తీరుస్తాడు. ఆ దాహాన్ని ఆత్మీయ దాహాన్ని తీర్చేదే యేసయ్య రక్తం. హల్లెలూయా. ఆత్మీయ దాహాన్ని తీర్చేదే యేసయ్య రక్తం. చాలామంది అనుకుంటారు, ఎందుకంటే ఆసక్తి లేనోడు, దాహం లేనోడు ఎన్నిసార్లు నీళ్లు తాగినా ఏమనిపించదు. అదే నీకు దాహం ఉందనుకో, ఎడారిలో ఉన్న వాళ్ళకి నీళ్లు అమృతం, ఎడారిలో ఉన్న వాళ్ళకి. అలాగే ఎవరైతే ఈ లోకమనే ఎడారిలో దేవుని పట్ల దాహం కలిగి ఉంటారో ఆ దాహాన్ని యేసయ్య రక్తం తీరుస్తుందని.
నువ్వు దేవుని గురించి, అభిషేకం గురించి ఎంత లోతుగా అయితే దాహం కలుగుంటావో ఆ దాహాన్ని యేసయ్య రక్తం తీరుస్తుంది. అందుకనే నువ్వు రక్తం తీసుకునేటప్పుడు ఏం చేయాలా? ప్రభా, నేను లోతుగా తెలుసుకోవాలా, నేను ఇంకా అభిషేకంలో ఎదగాల, నేను ఇంకా ఆత్మ వరాల్లో ఎదగాల, నేను ఇంకా నీతో సహవాసంలో ఎదగాల ప్రభా, నేను లోతుగా తెలుసుకొని ప్రపంచానికి ప్రత్యక్షపరచాల. అందుకనే బిల్లీ గ్రహాం గారు చూడండి, రక్షణ గురించి ఆయన వాక్యంలో లోతుగా తెలుసుకొని ప్రపంచమంతా సువార్త ప్రకటించారు. ఎందుకు? ప్రభా, నేను అనేక మంది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు రక్షింపబడాలి ప్రభా అని బిల్లీ గ్రహాం గారు ఆసక్తి కలుగున్నారు. దాహం దాహం దాహం. ఆ దాహాన్ని యేసయ్య రక్తం తీర్చింది. ప్రపంచానికి వెళ్ళి రక్షణ గురించి ప్రకటించే సామర్థ్యాన్ని యేసయ్య రక్తము బిల్లీ గ్రహాం గారికి ఇచ్చింది. దేవుని విషయంలో, ఆత్మీయుల విషయంలో, దేవుని రాజ్యం విషయంలో నువ్వు ఎంత దేవుని పట్ల దాహం అయితే కలుగున్నావో ఆ దాహాన్ని ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఆ దాహాన్ని తీర్చేదే యేసయ్య రక్తము. తర్వాత ఆకలి అంటే ఏంటంటే ఆశీర్వాదం. ఈ ఆకలి అంటే ఏంటంటే పదార్థం. అందుకనే ద్రవం అనేది ద్రాక్షారసం. ఇప్పుడు ఆకలి అనేది ఆశీర్వాదానికి సాదృశ్యం. ఆకలి ఇప్పుడు ఆకలి కొనరు అంటే అర్థం ఏంటి? నీకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సమృద్ధిలో కానీ, లేకపోతే ఆశీర్వాదంలో కానీ, అభివృద్ధిలో కానీ. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ కుటుంబంలో దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే రాత్రికి రాత్రి దేవదూతలు నిన్ను దర్శిస్తాయి. అందుకనే ఆత్మీయ దాహము, ఆత్మీయ ఆకలి ఎవరైతే కలిగి ఉంటారో చూడండి, కొన్నిసార్లు యేసుకి పౌలు ఏమంటాడు? సమృద్ధి గల మాంసము అంటాడు. వాక్యాన్ని ఏమంటాడు పౌలు? మాంసము అంటాడు. అంటే ఈ ఆహారం అనేది మనకు దేవునికి లోతుగా ఆకలి గొనరంటే ఏంటి? ఇది నా యుద్ధకు వచ్చేవాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుని యుద్ధ ఉండెను. అంటే నువ్వు ఈ వాక్యం దగ్గరికి వస్తే నీకు కావలసిన ఆహారాన్ని, ఎందుకంటే శరీరానికి ఒక ఆహారం కావాలి, ప్రాణానికి ఒక ఆహారం కావాలి, ఆత్మకు ఒక ఆహారం. ఆత్మ ఆహారం ఏంటంటే దేవుని తెలుసుకోవడం. ప్రాణం యొక్క ఆహారం ఏంటంటే శాంతి సమాధానాలు, విశ్వాసంతో నింపబడటం, నిరీక్షణతో నింపబడటం. తర్వాత శరీర ఆహారం ఏంటంటే నువ్వు మంచి మంచి పదార్థాలు, ఈ భూమి మీద శ్రేష్టమైన పదార్థాలు తినటం. తర్వాత మనము ఆత్మీయ దాహం గురించి చూసుకుంటే శరీరానికి ఒక దాహం ఉంటుంది. చూడండి, శరీర దాహం ఏంటి? కూల్ డ్రింక్స్ తాగాల, జ్యూస్ తాగాల, ఫ్రూట్ జ్యూస్, అవి జ్యూస్, ఇవి జ్యూస్ తాగాల. అది ఏం చేస్తుంది? ఈ ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ ఫిజికల్గా మన కంటికి కనిపించేవి, ఇవేం చేస్తాయంటే శరీర దాహాన్ని తీరుస్తాయి. తర్వాత ప్రాణం యొక్క దాహం ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ విశ్వాసంలో ఉండటం, దేవుని లోతుగా తెలుసుకోవడం. ఇవన్నీ ప్రాణానికి. ప్రాణం యొక్క దాహం ఏంటంటే ఎప్పుడు చూడండి మన ప్రాణం సంతోషంగా ఉండాలి. అంటే నీ ప్రాణం దేంతో నింపబడాలా? సంతోషంతో నింపబడాలా. తర్వాత ఆత్మదాహం ఏంటి? అభిషేకం, ఆత్మ వరాలు, దేవుని గురించిన జ్ఞానం చేత నీ ఆత్మ నింపబడటం. హల్లెలూయా. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలామంది లైవ్ కొంతమందే చూస్తారు, తెలుసండి దేవుని రాజ్యం. నేను ఒకటే అడిగా, నేను ఫస్ట్ నుంచి ఒకటే ప్రే చేస్తున్నా, ప్రభా ఈ లైవ్లో ఎవరైతే టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, నేను మీకు ఏదో డబ్బులు ఆఫరింగ్ అవి కాదండి, నాకు కావాల్సింది ఏంటంటే టైం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు చూడు, నువ్వు కాలేజ్కి ఎందుకు వెళ్తావు? 8 గంటలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాలేజ్లో ఎందుకు ఉంటావు? టైం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నువ్వు జాబ్ ఎందుకు చేస్తావు? టైం ఇన్వెస్ట్మెంట్. ప్రతి దగ్గర చూడండి, దైవజనుడు దేవుడి దగ్గర టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. దైవజనుడు కూడా అంతే. దైవజనుడు జస్ట్ ఖాళీగా జాబ్ చేసుకుంటూ ఇలా ఉంటే కాదు. దైవజనుడికి అభిషేకం రావాలా, దైవజనుడు గొప్పగా వాడబడాలి అంటే ఇతని టైంని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? దేవునిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నీకు బిజినెస్ గ్రేస్ ఉంది, దేవుడు నీకు బిజినెస్ గురించి ఆశీర్వదించాడు, అభిషేకించాడు. నువ్వేం చేయాలి? బిజినెస్లో టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బిజినెస్లో టైం ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు అరే చాలే 5 గంటలు ఎక్కువ చేసేసిన అంటాడా? లేదు. బిజినెస్ పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు. జాబ్ ఇన్వెస్ట్మెంట్, ప్రతి నెల నీకు శాలరీ రావాలి అంటే నువ్వు ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 o'clock రావాలి. అంటే 9 నుంచి 6 వరకు నువ్వేం చేయాలి? టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే సింపుల్గా ఇప్పుడు లైవ్లో 1 hour, దరిదాపు 1 hour అయింది.
ఈ 1 అవర్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేశారో ఈ లైవ్లో ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు, ఖచ్చితంగా. ఎందుకంటే మీ యొక్క దాహం, మీ యొక్క ఆకలి ఈ రోజు నుంచి మీరు తీసుకునే కమ్యూనియన్ తీరుస్తారు. చాలామంది ఉన్నారు, చాలామంది వెళ్ళిపోయారు, కానీ ఇది స్పెషల్. మనం ఏం చేస్తామంటే చాలామంది జస్ట్ కొంచెం సేపు చూసి వదిలేస్తాం. ఇప్పుడు చూడండి, మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, ఇంటర్వెల్లో వచ్చేస్తారా? రారు కదా. చాలామంది ఏం చేస్తారంటే ఒక దగ్గర వాక్యం లోతుగా నేర్చుకోకుండా జస్ట్ కొంచెం సేపు చూసి బోర్ కొట్టింది అనుకో వెళ్ళిపోతారు. అలా కాదు. ఎవరైతే ఇక్కడ ఇప్పుడు టైం ఇన్వెస్ట్మెంట్ 1 అవర్ చేశారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. దానికి దేవుడు కాదు, ఈ వాక్యమే సాక్ష్యం. టైం ఇన్వెస్ట్మెంట్ అంటారు దీన్ని. చూడండి, సింపుల్. కష్టాలు వస్తే ఇప్పుడు చూడండి, ఎవడన్నా డబ్బులు ఇస్తున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు 2 గంటలు కూర్చోమంటే 2 గంటలు కూర్చుంటావు, 5 గంటలు కూర్చోమంటే 5 గంటలు కూర్చోవు. నువ్వేం చేస్తావు? టైం ఇన్వెస్ట్మెంట్. చాలా మందికి ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం ఏదో కాదండి, టైం ఇన్వెస్ట్మెంట్. పరలోక రాజ్యంలో టైం ఇన్వెస్ట్మెంట్ లేదు. నీకు డబ్బులు ఎలా వస్తాయి? ఇప్పుడు జస్ట్ నువ్వు కొంచెం సేపే లైవ్ చూసేసి వదిలేసావు అనుకో, నీకు బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి? ఒకటేంటంటే దేవుని రాజ్యంలో ఎదగాలి అంటే టైం ఒక్కటే. అందుకనే దేవుడు ఒకటే చెప్పాడు, చూడు నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎన్ని గంటలు దేవుని రాజ్యం లోపల, ప్రార్థన లోపల, విశ్వాసం లోపల విత్తావనేదే ముఖ్యం. అందుకనే మీకు ఆశీర్వాదాలు రాకపోవడానికి వేరే కారణాలు ఏవి లేవు, ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రాఫిట్ ఎక్కడా రాదు. నువ్వు జాబ్కి వెళ్ళకుండా శాలరీ నీ ఇంటికి వచ్చి ఇవ్వడు. నువ్వు బిజినెస్కి వెళ్ళకుండా బిజినెస్ నీ దగ్గరికి రాదు. అలాగే దేవుని రాజ్యంలో నువ్వు టైం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఎప్పటికీ బ్లెస్సింగ్స్ రాదు. నువ్వు ఎంత అభిషక్తుడివైనా, ఎంత జ్ఞానం కలిగిన వాడివైనా, ఎంత గొప్పగా దేవునికి తెలుసుకున్నా, గుర్తుపెట్టుకోండి, దీనికి దేవుడే సాక్ష్యం. టైం ఇన్వెస్ట్మెంట్ లేకుండా దేవుని రాజ్యంలో నుంచి ఒక్క రూపాయి కూడా నీకు రాదు. హల్లెలూయా. ఒక్క రూపాయి. కనీసం దేవదూతలు కూడా పనిచేయవు. చాలా మంది చేసే మిస్టేక్ ఇది. నీ జీవితంలో ఆశీర్వాదం రావటం లేదా? టైం ఇన్వెస్ట్మెంట్ లేదు. నీ జీవితంలో విడుదల రావటం లేదా? నీ భర్త మారటం లేదా? నీ భార్య మారటం లేదా? లేకపోతే నీకు ఆరోగ్యం రావటం లేదా? బికాస్ ఆఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. భూమి మీద డబ్బు పోతే డబ్బు వస్తుంది, ఆరోగ్యం పోతే ఆరోగ్యం వస్తుంది, ప్రాణం పోతే ప్రాణం వస్తుంది, ఇల్లు పోతే ఇల్లు వస్తుంది, బైక్ పోతే బైక్ వస్తుంది, కారు పోతే కారు వస్తుంది. ఏది పోయినా భూమి మీద తిరిగి వస్తుంది, కానీ రానిదంటూ ఏదైనా ఉందంటే అది ఒకటే టైం. ఇప్పుడు మీరు ఈ లైవ్లో టైం ఇన్వెస్ట్మెంట్ చేయలేదనుకో, ఇంకెప్పుడు రాదా టైం? వస్తుందా? మీరే ఆలోచించండి. సినిమా 3 గంటలు చూసాం. ఆ 3 గంటల టైం తిరిగి నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా వస్తుందా? రాదు. నేను ఒకటే కోరుకున్నాను, నేను లైవ్ ఒప్పుకున్నది ఏంటంటే టైం ఇన్వెస్ట్మెంట్. దేవుని పిల్లలు దేవుని రాజ్యంలో టైం ఇన్వెస్ట్మెంట్. విశ్వాసం కంటే ప్రశస్తమైనది సమయం. ఈ సమయాన్ని తీసుకెళ్ళి దేవుడు చూసినా, దేవుడు నీ ప్రార్థన విన్నా వినకపోయినా, నువ్వు గంటల తరబడి ప్రేయర్ చేస్తున్నావా, దేవుడు నువ్వు గంటల తరబడి స్తుతిస్తున్నావా, నీ జీవితంలో అద్భుతం జరిగినా జరగకపోయినా విశ్వాసంలో నిలకడగా ఉన్నావా, దాన్నే అంటారు టైం ఇన్వెస్ట్మెంట్. టైం ఇన్వెస్ట్మెంట్ లేకుండా నువ్వు దేవుని రాజ్యం నుంచి అద్భుతాలు ఆశపడుతున్నావు అనుకో, నువ్వు డైరెక్ట్ ఫిక్స్ అయిపోవాలా. నిల్లు. సత్యం కొన్నిసార్లు చేదుగా ఉంటుంది, కానీ అది సత్యం. సత్యము చేదుగా ఉంటుంది, కానీ అది సత్యం. టైం ఇన్వెస్ట్మెంట్. నీకు 50,000 శాలరీ రావాలి అంటే నువ్వు టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. టైం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎలా వస్తుంది? రాదు. మెయిన్ ఇంపార్టెంట్, దేవుని రాజ్యంలో నీకు అభిషేకం రావటం లేదా, లేకపోతే ఆశీర్వాదం రావటం లేదా? టైం ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇంత లోతుగా నేను తెలుసుకోవడానికి కారణం ఏంటి? నేను కమ్యూనియన్ గురించి ఇంకా లోతుగా ఉంది, చాలా లోతుగా ఉంది. కానీ ఎందుకంటే జస్ట్ 2 వాక్యాలు చెప్పేసరికి గంట అయిపోయింది. ఇంకా లోతుగా ఉంది. ఎంత లోతుగా ఉందంటే ఒక్కసారి కమ్యూనియన్ తీసుకుంటే హెవెన్ నీకు సెల్యూట్ కొడుతుంది. లోతైన జ్ఞానం కలిగి ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో ఖచ్చితంగా ఆ కమ్యూనియన్ నీ జీవితాన్ని మార్చేస్తుంది.
ప్రతిరోజు మారుస్తుంది. ప్రతిరోజు నీకు నిత్య జీవం కావాలి, ప్రతిరోజు అక్షయం. తర్వాత కమ్యూనియన్ అంటే దేవుని వాక్యం. షార్ట్కట్గా చెప్తానండి. కమ్యూనియన్ అంటే దేవుని వాక్యం, కమ్యూనియన్ అంటే దేవుని ఆత్మ. కమ్యూనియన్ అంటే నువ్వు దేవునితో సహవాసం. నేను మీ అందరితో ఎలా కమ్యూనియన్ చేస్తున్నా? ఫేస్బుక్ ద్వారా కమ్యూనియన్ చేస్తున్నా. అలాగే ఈ యొక్క కమ్యూనియన్ అంటే ఏంటంటే నువ్వు కంటికి కనిపించని దేవునితో సహవాసం చేయటం. అందుకనే ఆత్మలోకంలో ఆశీర్వదింపబడిన వాళ్ళు ఫిజికల్ లోకంలో ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. అందుకనే దయచేసి ఇంకొకటి తొందరగా ముగించుకుందామండి, ఒక 15 నిమిషాల్లో. ఎందుకంటే చాలా వివరించి చెప్పలేను, పైన మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. తర్వాత మనం చూసుకుంటే ఎక్కడ అంటే 41వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుక్కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులు మనమెరుగుదుము గదా. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సణుక్కొనకుడి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడి ఉన్నది. గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనైతే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించు వాడే నిత్య జీవం గలవాడు. జీవ ఆహారము నేనే. మీలో మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయింది. దీనిని తినువాడు చావక యుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ యూదులు ఏమంటారంటే వీడు మనిషి కాదా, యోసేపు కుమారుడు కాదా, యేసు కాడా అని అనుకుంటున్నారు. అంటే ఈ యూదులు ఎలా చూస్తున్నారు? అతన్ని శరీరానుసారంగా చూస్తున్నారు. ఇప్పుడు దైవజనుడిని నువ్వు శరీరంలో చూస్తే ఎప్పటికీ ఆశీర్వాదాలు రావు, అది 100%. ఈ యూదులకు ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం ఏంటి? అరే నిన్న 33 సంవత్సరాలే ఈ యేసుకి ఈడేంటి పరలోకం నుంచి వచ్చాడు అని అంటున్నాడు. అంటే వాళ్ళు శరీరాన్ని చూస్తున్నారు కాబట్టి శరీరంలో ఆశీర్వాదాలు రావు. ఆత్మను చూస్తే ఆత్మ ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే నేనే జీవ ఆహారం అంటున్నారు. అంటే నీకు ప్రతిరోజు జీవం కావాలి, ప్రతిరోజు నీ ప్రాణానికి జీవం కావాలి, ప్రతిరోజు నీ ఆత్మకి జీవం కావాలి, ప్రతిరోజు నీ శరీరానికి జీవం కావాలి. జీవం లేకుండా ఈ భూమి మీద నువ్వు జీవించలేవు. ఎందుకంటే కమ్యూనియన్ గురించి ఇంకా చాలా లోతుగా ఉంది. స్టెప్ బై స్టెప్ మళ్ళీ కొరింథీయుల్లోకి వెళ్ళి, తర్వాత ఎఫెసీలోకి వెళ్ళి, తర్వాత పాత నిబంధనలోకి వెళ్ళి, ఇక్కడ చాలా స్క్రిప్చర్స్ మనం డిస్కషన్ చేసుకోవడానికి ఇప్పుడు టైం లేదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంత డీప్గా ఉంటుంది. ఎందుకంటే సింపుల్గా మనం జస్ట్ ఇలా చెప్పేయలేం కదా. హల్లెలూయా. అయితే ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు వితిన్ 5 minutes ప్రేయర్ రిక్వెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడితే దాని గురించి లైవ్లోనే ప్రే చేస్తాను. స్పెసిఫిక్గా పెట్టండి. ప్రేయర్ రిక్వెస్ట్లు ఎవరైతే ఉన్నాయో స్పెసిఫిక్గా మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. హల్లెలూయా. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. ప్రార్థన చేసి ముగించుకుందాం. ఎందుకంటే తర్వాత ఎవరైతే ప్రాఫిట్ అభిజాన్ ఫాలో అవుతున్నారో అతని సంఘానికి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారు. మిమ్మల్ని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే అతను కూడా దైవజనుడే. ఆ దైవజనుడిని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎవరైతే అతనికి ఆశీర్వాదకరంగా ఉన్నారో ఇంకా ఆశీర్వాదకరంగా ఉండండి. హల్లెలూయా. తర్వాత ఈ లైవ్ చేయడానికి దేవుడికి వందనాలు. తర్వాత దైవజనులకు కూడా వందనాలు. హల్లెలూయా. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరు కామెంట్ చేయలేదండి. కామెంట్ చేయకపోతే జస్ట్ సింపుల్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ గురించి ప్రే చేస్తాను. ఎందుకంటే కామెంట్ని బట్టి ప్రే చేయొచ్చు. కామెంట్ ఎందుకంటే ఈరోజు చాలా నిత్య జీవం గురించి నేర్చుకున్నారు, కమ్యూనియన్ గురించి నేర్చుకున్నారు, ఆత్మీయ దాహం అంటే ఏంటో దాని గురించి నేర్చుకున్నారు.
అవునా కదా? ఆత్మీయ దాహం గురించి, కమ్యూనియన్ గురించి, నిత్య జీవం గురించి మీరందరు నేర్చుకున్నారు. ఇంకా లోతుగా ఉంది, అది దేవుడు గ్రేస్ ఇస్తే నెక్స్ట్ వీక్ చూద్దాం. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ అండి. ప్రేయర్ చేస్తున్నాను. తండ్రి, నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రభువా, ఇదిగో తండ్రి జాషువా నైనా తండ్రి, వాళ్ళ వైఫ్కి నైనా తండ్రి, వోయిలాకి నైనా తండ్రి హెల్త్ స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంది ప్రభువా నైనా తండ్రి. యేసు నామమున ఆ స్టమక్ ఇన్ఫెక్షన్ని స్వస్థపరిచే దేవదూతలను విడుదల చేస్తున్నాను. యేసు నామమున దేవదూతలను విడుదల చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ టెస్టిమనీ చెప్పాలని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దిలీప్ ప్రభువా నైనా తండ్రి, ఇదిగో తండ్రి వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రభువా నైనా తండ్రి, ఇదిగో తండ్రి అతనికి ఇదిగో తండ్రి హెల్త్ ప్రాబ్లమ్స్ని తీసివేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవనైనా తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రభువా, ఇదిగో తండ్రి నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున రోజీతా ప్రభువా నైనా తండ్రి, రోజీతా ప్రియ ఎవరికైతే ఇదిగో ప్రభా కలలు దర్శనాలు ఇచ్చావు ప్రభా నైనా తండ్రి, ఆమె యొక్క హృదయ వాంఛలు నెరవేర్చే బలశూరులను విడుదల చేస్తున్నాను యేసు నామమున ప్రభా నైనా తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రేయర్ రిక్వెస్ట్ గ్రాంట్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి యేసు నామమున నైనా తండ్రి రాజు ఇదిగో ప్రభా ప్రేయర్ చేయమన్నాడు ప్రభా నైనా తండ్రి, యేసు నామమున రాజుని ఇదిగో తండ్రి ఆశీర్వదించమని నైనా తండ్రి, యేసు నామమున నీ రాజ్యంలో వెతకడానికి సహాయం దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవనైనా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి యోహాన్ బ్రదర్ గురించి ప్రేయర్ చేస్తున్నాను ప్రభా. అతను 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడంట. ఇదిగో ప్రభా అతన్ని కూడా ఆశీర్వదించమని, అతన్ని నీ రాజ్యంలో ఎతకడానికి సహాయం దాయిచ్చమని. అలాగే నాయన తండ్రి యోహాన్ నాదా ఇదిగో తండ్రి వాళ్ళకి కూడా ఇదిగో తండ్రి మంచి ఆరోగ్యాన్ని దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన తండ్రి. ఇదిగో తండ్రి సత్య ఇదిగో తండ్రి వారి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబానికి విడుదల దాయిచ్చమని, ఆశీర్వాదాన్ని దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవనైనా తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నాయన తండ్రి హెన్రీ జాన్ నాయన తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నాయన తండ్రి, ఇదిగో తండ్రి అతను అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి యేసు నామమున అతని జీవితంలో నాయన తండ్రి మీ దేవదూతలు పంపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవా నాయన తండ్రి యేసుక్రీస్తు నామమున ఎంఎంఐ నాయన తండ్రి సీటు ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి కావాలని ఇదిగో తండ్రి రిక్వెస్ట్ పెట్టారు ప్రభా. ఆ ఎంఎంఐ సీటు నాయన తండ్రి ఐఎం సీటు నాయన తండ్రి వారికి రావాలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన తండ్రి. ఇదిగో తండ్రి యేసు నామమున నాయన తండ్రి ఆ సేవలో గొప్పగా వాడబడాలని అంటున్నారు ప్రభా నాయన తండ్రి. ఆ సేవలో గొప్పగా వాడబడటానికి సహాయం దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవనైనా తండ్రి ఈరోజు లైవ్ ఎవరైతే చూస్తున్నారో ప్రభా నాయన తండ్రి వారందరినీ ఆశీర్వదించమని, వారికి అభివృద్ధి కలుగొచ్చేయమని, ఇదిగో తండ్రి కళల ద్వారా దర్శనాల ద్వారా నిశ్చయంగా నాయన తండ్రి వారు పరలోక రాజ్యానికి కనెక్ట్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన తండ్రి. ప్రతి ఒక్కరిని పేరున ఆశీర్వదించమని, అభివృద్ధి కలుగొచ్చేయమని, అంచెలంచెలుగా హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన తండ్రి. ఇదిగో తండ్రి ఈ లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరిని నాయన తండ్రి ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా ప్రభా నాయన తండ్రి ఈ కమ్యూనియన్ గురించి ఇంకా లోతుగా నాయన తండ్రి యోహాను సువార్త 6వ అధ్యాయం చదివి నేర్చుకునేలాగా సహాయం దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి యేసు నామమున ఇదిగో తండ్రి ఎవరైతే లైవ్ చూస్తున్నారో ప్రభా ఇప్పుడే ఇన్స్టెంట్ మిరకల్స్ ని ప్రవచిస్తున్నాను. యేసు నామమున ఆత్మలోకంలో సంచరించే ఇదిగో ప్రభా వందలాది దేవదూతలను విడుదల చేస్తున్నాను నాయన తండ్రి. ఇదిగో తండ్రి 18 మంది లైవ్ చూస్తున్నారు ప్రభా నాయన తండ్రి. ఆ లైవ్ లో ఎవరైతే ఉన్నారో ప్రభా నాయన తండ్రి యేసు నామమున వారి జీవితంలో దేవదూతలను విడుదల చేస్తున్నాను. వారి జీవితంలో దేవదూతలను విడుదల చేస్తున్నాను. వారి జీవితంలో దేవుని అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. వారి జీవితంలో ఆరోగ్యాన్ని విడుదల చేస్తున్నాను యేసు నామమున ప్రభా నాయన తండ్రి. ఇదిగో తండ్రి లైవ్ చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో నిత్య జీవాన్ని ప్రవచిస్తున్నాను. వారి యొక్క ప్రాణానికి నిత్య జీవం, ఇదిగో తండ్రి ఆరోగ్యం, ఇదిగో తండ్రి ఆత్మకి నిత్య జీవం. అలాగే దేవనైనా తండ్రి యేసు నామమున ప్రభా నాయన తండ్రి వారి యొక్క శరీరానికి నిత్య జీవంని ప్రవచిస్తున్నాను నాయన తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అలాగే దేవనైనా తండ్రి ముఖ్యంగా ప్రభా ఈ భూమి మీద నైనా తండ్రి ప్రతి ఒక్కరికి నైనా తండ్రి ఆర్థిక విషయంలో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన తండ్రి. ఆర్థిక విషయంలో ఆశీర్వదించమని, ముఖ్యంగా ప్రభా నాయన తండ్రి లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ధనం కావాలి కాబట్టి ప్రభా నాయన తండ్రి ధనం విషయంలో బహుగా ఆశీర్వదించమని, ఇదిగో తండ్రి ధనం విషయంలో వారు ఏవైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో ప్రభా వాటిని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన తండ్రి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రభా నాయన తండ్రి. అలాగే దేవనాయన తండ్రి నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఇదిగో తండ్రి విజయ ప్రభా నాయన తండ్రి. ఇదిగో తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన తండ్రి. ఇదిగో తండ్రి ఆమెను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆ నొప్పిని వేరుతో సహా తీసివేయమని, నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే నాయన తండ్రి ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని యేసు నామమున
కలలు రావాలని, దర్శనాలు రావాలని నాయన తండ్రి, వారు ఆత్మలో బహుగా వర్ధిల్లాలని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే నాయన తండ్రి, ఫైనాన్షియల్ విషయంలో కూడా అనేకుల్ని ఆశీర్వదించి మీరే మహిమ పొందమని నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ లైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైవ్లో ఎవరైతే 1 hour టైం ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ జీవితంలో 100కి 100% ఈ వారం రోజుల్లో నెక్స్ట్ లైవ్ ప్రాఫిట్ అభిజా ఇవ్వక ముందే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ దైవజనుడికి మీరు సాక్ష్యం చెప్తారు. ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్స్పెక్ట్ చేస్తే మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. సరేనా? హల్లెలూయా. నేను నమ్ముతున్నాను మీరు అందరు నేర్చుకున్నారు. ఎందుకంటే ఈ కమ్యూనియన్ గురించి స్క్రిప్చర్స్, తర్వాత రెవల్యూషన్స్, డీప్ రెవల్యూషన్స్ చాలా డీప్గా ఉంటాయి. అవి వేరే. ఎందుకంటే స్క్రిప్చర్స్ కోడ్ చేసి మరీ చెప్పాలా. ఎందుకంటే సింపుల్గా చెప్తే రాదు. ఎందుకంటే అంత ఏసే రక్తము, ఏసే శరీరం గురించి 1 hourలో ఎక్స్ప్లెయిన్ చేయడం అది అసాధ్యం. కాబట్టి ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్, మీ అందరి గురించి ప్రే చేశానండి. అందరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. షాలోమ్ షాలోమ్ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.